అందరికీ ప్రైజ్లా అండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమెన్. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అనేది మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యము బహుబలము గలదై మనల్ని ఆయన యొక్క కృపలోనికి ముందుకు నడిపించేటటువంటిది దేవుని యొక్క వాక్యము. మనల్ని బలపరిచేది, మనల్ని అన్ని విషయములలో మనకు మార్గమై, సత్యమై, జీవమై నడిపించేది కూడా దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ వాక్యము సజీవమైనది. కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకొని మనందరం కూడా ముందుకు సాగి వెళ్ళటానికి దేవుడు మనందరికీ కృప దయచేయమని ప్రార్థించుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నైనా జీవం కలిగిన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు నైనా. అయ్యా, మమ్మల్ని ఈరోజు సజీవులుగా ఉంచి ఉన్నావు. నీ వాక్యము మా పాదములకు ద్వీపము, మా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పిన నీ వాగ్దానము నాయన మా అందరి జీవితంలో నెరవేర్చమని ప్రభా. ఈ దినమంతయు కూడా నాయన నీవే మార్గమై, సత్యమై, జీవమై మమ్మల్ని అందరినీ నడిపించమని, ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడై ఉండమని, అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ హస్తమును తోడుగా ఉంచి అందరినీ నీ మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.